హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనశ్విని. ఈరోజు మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అంతకు ముందు మనము వీడియో అయితే చేసాము, అదే పార్ట్ 1గా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించే. ఆ పార్ట్లో మనం ఏం చేసామంటే బకల్ క్యావిటీ గురించి, ఫారింక్స్ గురించి, చీవింగ్ బ్రీతింగ్ సైమల్టేనియస్గా ఆకర్ అవుతుందా, అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అలిమెంటరీ కెనాల్, డైజెస్టివ్ ట్రాక్ట్, దీని గురించి అంతా అయితే మనం ఇండెప్త్గా అయితే నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనము ఈసోఫాగస్ గురించి, స్టమక్ గురించి, స్మాల్ ఇంటెస్టైన్ గురించి, అలాగే లార్జ్ ఇంటెస్టైన్ గురించి ఇండెప్త్గా నేర్చుకున్నాము. ఓకే, ఎందుకు లేట్, వచ్చేసేయండి ఎండి సక్సెస్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్లోకి. ఎస్, ఫస్ట్ ఇప్పుడు మనము ఈసోఫాగస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈసోఫాగస్, what is the shape of esophagus? Yes, it looks like this. It's a long tube. It is a long tube-like structure which is called as the esophagus. It passes through the neck, thorax and the diaphragm. So the esophagus passes through the neck, thorax and the diaphragm, which finally leads into our stomach. అంటే ఇప్పుడు ఈ లాంగ్ ట్యూబ్ అనేది నెక్ నుండి, థోరాక్స్ పార్ట్ నుండి, డయాఫ్రేమ్ నుండి పాస్ అవుతూ మనకు లాస్ట్కి ఎక్కడికి వస్తుంది, స్టమక్ పార్ట్కి అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైనలీ there is another structure which is called as the gastroesophageal sphincter. Okay na? I hope you understood. So what is the main function of this gastroesophageal sphincter? It regulates the opening of esophagus into the stomach. Okay, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏం లేదండి, ఈ gastroesophageal sphincter అనేది regulates the opening of esophagus into the stomach. ఓకే, మనము నెక్స్ట్ టాపిక్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ ఏదంటే ఏంలా ఈజీనే, జస్ట్ ఇట్స్ ద స్టమక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీకు తెలిసిందే, అది ఆర్డర్లో వస్తుంది. మౌత్ అంట, ఫారింక్స్ అంట, బకల్ క్యావిటీ అంట, ఫారింక్స్ అంట, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యానస్, రెక్ట్, ఇవన్నీ మనకు ఆర్డర్లో వచ్చే పార్ట్స్ మన బాడీలో, హ్యూమన్ బాడీలో ఉండేది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టమక్ అనేది ఏ షేప్లో ఉంటుంది ఎవరికైనా తెలుసా? ఎస్, స్టమక్ అనేది ఒక ఆల్ఫాబెటికల్ షేప్లో ఉంటుంది. ఇట్స్ ద జే. స్టమక్ అనేది జే అనే షేప్లో అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక మస్కులర్ బ్యాగ్, అంటే ఇది మజిల్స్తో కూడిన ఒక బ్యాగ్. ఎలా ఉంటుంది నార్మల్గా, ఇలా ఉంటుంది ఒక బ్యాగ్, ఇలా ఉంటుంది. స్టమక్ కూడా మనకి ఎలా ఉంటుంది, ఇలా ఏదో ఒక స్టోర్ చేసుకునే బ్యాగ్ లాగా ఉండదా? ఒక బ్యాగ్ లాగానే ఉంటుంది కదా, దీంట్లో అన్ని స్టోర్ అవుతున్నట్టు ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. అండ్ వేస్ట్ పార్ట్స్ అన్ని మనకు ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతూ ఉంటాయి. స్టమక్లో ఉండే వేస్ట్ పార్ట్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడికి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ త్రూ యానస్, అవన్నీ మనం నెక్స్ట్ నేర్చుకున్నాము. అండ్ finally we can say what means the stomach is a J-shaped structure and muscular bag-like structure. Okay na? Now let us represent the stomach diagrammatically with the parts. So mundu ఇది మస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. ఇది మనకి ఏ షేప్లో ఉంది, జీ షేప్లో లేదా, ఉంది కదా. అండ్ ఇప్పుడు ఇది ఈ పైన పార్ట్ని మనము దీన్నంతా ఈసోఫాగస్ అంటాం. ఓకేనా? ఇది మనకు ఎక్కడి నుంచి వస్తుంది, మన ఫారింక్స్ నుంచి ఒక లాంగ్ ట్యూబ్ స్టమక్కి కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని మనం ఈసోఫాగస్ అంటాం. అండ్ ఈ పైన పోర్షన్ వచ్చేసి మనము కార్డియాక్ అని అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది కార్డియాక్ పోర్షన్. అండ్ ద మిడిల్ పోర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫండిక్ రీజియన్. And the last part is known as the pyloric region. Okay, and we call this long tube as esophagus, and ending this long tube as the anterior part, and that means the first part of duodenum. Anterior part of the duodenum. Okay, now it has majorly of 3 parts, that is the anterior cardiac portion, middle fundic region, and the last posterior pyloric portion. Posterior pyloric portion
through which it opens to small intestine through pyloric aperture called as the pyloric sphincter. So this part is called as the pyloric sphincter. Okay, I hope you understood. Now I'll repeat it once again. ఇప్పుడు ఇది మన స్టమక్ అండి. ఇది ఒక జే షేప్డ్ మస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. ఇది మనకు ఒక బ్యాగ్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పైన లాంగ్ ట్యూబ్ మనమైతే ఈసోఫాగస్ అని అంటాం. అండ్ ఈ పైన స్టమక్ కి మనకు ఎన్నో పార్ట్స్ అనేవి ఉన్నాయి ఇంకా. సో మనము దీంట్లో 3 పార్ట్స్ మెయిన్గా అంటే స్టమక్ని ఇక్కడ దాకా కార్డియాక్గా, ఇక్కడ దాకా ఫంటిక్గా, ఇక్కడ దాకా పైలోరిక్గా అయితే డివైడ్ చేసుకున్నాం. పైన పార్ట్ అంతా మనం కార్డియాక్ అని, మిడిల్ పార్ట్ అంతా ఫండిక్ అని, లాస్ట్ పార్ట్ అంతా పైలోరిక్ అని చెప్పి డివైడ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ కింద వచ్చే లాంగ్ ట్యూబ్ని మనం యాంటీరియర్ పార్ట్ ఆఫ్ డియోడినం అని అంటాము. అండ్ ఈ లాస్ట్ పార్ట్ విచ్ కనెక్ట్స్ ది స్మాల్ ఇంటెస్టైన్, అంటే లోపల ఉండే స్మాల్ ఇంటెస్టైన్కి ఇదైతే కనెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్మాల్ ఇంటెస్టైన్కి అయితే కనెక్ట్ అయి ఉండే దాన్ని మనం పైలోరిక్ స్ఫింక్టర్ అని అంటాము. ఓకేనా, ఇది మనకు స్టమక్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ ద 10th క్లాస్. ఓకేనా, మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. ఏంటది? స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న స్పెషాలిటీ ఏం తెలుసా ఈ యొక్క హ్యూమన్ బాడీలో? సో ఈ యొక్క హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మొత్తం మనకుండే అలిమెంటరీ కెనాల్ పార్ట్స్ అన్నిట్లో లాంగెస్ట్ పార్ట్ ఏదంటే మీరు ఈసోఫాగస్ అనుకుంటారు, కానీ కాదు. లాంగెస్ట్ పార్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ is the longest part of alimentary canal which divides into the 3. That is the proximal duodenum, middle jejunum, and last the highly coiled ileum. Now, do you know that the small intestine is again divided into 3 parts? Yes, I hope or I think so you don't know that the main of 3 parts are this. సో మనకుండే మెయిన్ 3 పార్ట్స్ ఏమంటే స్మాల్ ఇంటెస్టైన్కి ప్రాక్సిమల్ డియోడినమ్, మిడిల్ జెజునమ్, హైలీ కాయిల్డ్ ఇలియం. సో ఈ ప్రాక్సిమల్ డియోడినమ్ అంటే ఇవన్నీ మనకు స్మాల్ ఇంటెస్టైన్లో, అంటే ఇప్పుడు మనకు ఇలా ఉంటుంది కదా, ఇదంతా చుట్టూ ఉండే లార్జ్ ఇంటెస్టైన్. ఓకేనా, ఇదంతా చుట్టూ ఉండే లార్జ్ ఇంటెస్టైన్. ఇక్కడ మనకు రెక్టమ్ అయితే వస్తుంది, యానస్ కూడా ఇక్కడ వస్తుంది. ఇలా ఈ పార్ట్ని అయితే మనం రెక్టమ్ అండ్ యానస్ అని అయితే అంటాము. అండ్ ఇదంతా లార్జ్ ఇంటెస్టైన్. ఓకేనా, ఇప్పుడు దీని మధ్యలో మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇలా మనకు పేగులు అనేవి ఎలాగో ఉంటాయి, ఇంటెస్టైన్స్ అనేవి. అది ఒక ఆర్డర్లో ఇలా ఇలా అంతా ఏమి ఉండవు. కొంతమంది పేగులు మడతపడ్డాయి అంటే ఇంటెస్టైన్స్ ఒకదాని మీద ఒకటి పడ్డాయి, లేదంటే ఇంటెస్టైన్స్ ఫోల్డ్ అయ్యాయి అంటారు. అప్పుడు మనకు అలా ఇంటెస్టైన్స్ ఒకదాని మీద ఒక పడి అవి ఉండే రేంజ్లో కాకోకుండా, అవి ఉండే పొజిషన్లో కాకోకుండా ఒకదాని మీద ఒకటి పడినప్పుడు మనకు పేగు పడింది అంటే ఇంటెస్టైన్ మీద పడిపోయింది అని. దానికి రిజల్ట్ ఏమొస్తుంది? స్టమక్ పెయిన్. సో అలా పేగు పడినప్పుడు అంటే ఇంటెస్టైన్ పడినప్పుడు స్టమక్ పెయిన్ రావడము, మోషన్స్ అవ్వడము, డయేరియా, వామిటింగ్స్ ఎట్సెట్రా విల్ హ్యాపెన్. ఓకేనా, ఇప్పుడు ఇదంతా లార్జ్ ఇంటెస్టైన్లో ఇలా ట్యూబ్లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా, ఈ పార్ట్ని మనము అపెండిక్స్ అని అంటాం. ఏమంటాము? అపెండిక్స్ అని అంటాం. అండ్ మనము ఈ లాస్ట్ ఈ పైన పార్ట్ని రెక్టమ్ అని, ఈ కింద పార్ట్ని యానస్ అని అంటాం. ఓకేనా, అండ్ ఇక్కడ ప్రాక్సిమల్ డియోడినమ్ అంటే డియోడినమ్ రిసీవ్స్ ది హెప్టా ప్యాంక్రియాటిక్ డక్ట్. అంటే డియోడినమ్ అనేది మనకు
హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఈ హైలీ కాయిల్డ్ ఇలియం ఓపెన్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్. ఓకేనా? అంటే ఈ యొక్క లాంగ్లీ కాయిల్డ్ స్మాల్ ఇంటెస్టైన్ హైలీ కాయిల్డ్ ఇలియం అనేది మనకు ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక ఎండింగ్ పాయింట్లో ఇదే పేగు, ఇదే ఇలా మనకు ఇలియం అనేది ఇలా పాస్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలియం అనేది వేస్ట్ పార్టికల్స్ అంతా మనకు లార్జ్ ఇంటెస్టైన్లో పంపించేసి ఆ వేస్ట్ పార్టికల్స్ రెక్టమ్ ద్వారా యానస్ ద్వారా బయటకు వెళ్ళిపోయేలాగా చేస్తాయి. ఓకేనా? సో ఇలియం అనేది ఇక్కడ ఉంటుంది. ఇలియం అనేది విచ్ జాయిన్స్ ద హైలీ కాయిల్డ్ ఇలియం. దిస్ ఇస్ కాల్డ్ as హైలీ కాయిల్డ్ ఇలియం. మిడిల్ జీజనం అంటే మిడిల్లో ఉండే ఆ పార్ట్ అంతా మనము జీజనం అని అంటాం. జీజనం అని అంటాం. అండ్ ఈ పైన ప్రాక్సిమల్ డియోడినం అంటే మనకి ఇక్కడ స్టమక్కి కనెక్ట్ అయ్యి వచ్చి ఉంటుంది కదా, ఇలా వచ్చి స్టమక్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో ఈ స్టార్టింగ్ పాయింట్ అయితే మనము డియోడినం అని అంటాం. ఓకేనా? ఈ స్టార్టింగ్ పాయింట్ని డియోడినం అని, మిడిల్ పార్ట్ని మిడిల్ జీజనం అని, హైలీ కాయిల్డ్ ఇలియం అంటే which connects to the large intestine is called as the highly coiled ileum. Okay na? Our next topic is the large intestine. It contains, first of all, large intestine. Large intestine. It contains the cecum, the colon, and the rectum. Cecum is the host for symbiotic microorganisms. It is the host for the symbiotic microorganisms. A finger-like projection, which is called as the vermiform appendix, arises from cecum. అంటే ఒక స్ట్రక్చర్ అంటే ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఇలా ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అంటే ఇలా ఉండడం, ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అని చెప్పి మనము అమీబా అని కూడా అంటాము. సో సీకంలో ఈ యొక్క ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఆ స్ట్రక్చర్ని మనం వర్మిఫార్మ్ అపెండిక్స్ అంటాము. ఇది మనకు సీకం నుండి అరైజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనము కోలాన్ గురించి తెలుసుకుందాం. సీకం అనేది నెక్స్ట్ కోలన్లోకి ఓపెన్ అవుతుంది. సీకం ఓపెన్స్ ఇంటూ కోలన్. ఓకే ఓకే అగైన్ ద కోలాన్ is divided into 3 parts, that is the ascending, transverse, and the descending parts. And it is divided into ascending, transverse, and the descending parts, and it continues to rectum. Rectum is a small dilated sac-like structure which leads into anal canal that opens through the anus. Okay, this is about the rectum also. This is all the information about the human digestive system. In the next part, let us discuss about the human digestive enzymes and glands. Okay, bye bye. Please do like, share and subscribe to our YouTube channel, and don't forget to hit the bell icon. Thank you friends. Bye bye.